నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితి చూస్తే చాలా వేడిగా ఉన్నాయి. మరి ఈరోజే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రక్క సొంత అన్నయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో ప్రక్క 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద, మరో పక్క జాతీయ పార్టీ బీజేపీ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఈ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఎన్నికలకి వాగ్దానాలకి సిద్ధపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పి మీరు ఎన్నికల్లో ఓట్లు అడిగారు, మళ్ళీ ఓట్లు అడగబోతున్నారు అనే విధంగా ఘాటుగానే స్పందించారు. మరి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు ఫస్ట్ మీటింగ్లోనే సొంత అన్నయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తారని చెప్పి ఎవరు ఊహించలేదంటే, ప్రస్తుతం ఇంకా ఎన్నికల సమయంలో ఎదురుగి బహిరంగ సభలో మాట్లాడతారని తెలుసు, కానీ ఫస్ట్ మీటింగ్లోనే మరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పదం కంటే జగన్ రెడ్డి అనే పదం వాడారు వైఎస్ షర్మిల. జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు హామీ ఇచ్చారు, అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, 25 ఎంపీలు గెలిపిస్తే కేంద్రంలో బీజేపీ మెడలు వంచుతానని. 4.5 సంవత్సరాలైంది. ఎవరు మెడలు వంచాడు, ఎవరు మెడలు వంచగలిగారు? మరి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచుకున్నాడు అనే పరిస్థితి అర్థమయ్యే రీతిలో వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఉద్యోగాల పేరిట ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు అంటూనే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఆడే రాజకీయ నాటకాన్ని ప్రజలు నమ్మవద్దు అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. మరి ఈ వ్యాఖ్యలు మొదటి మీటింగ్లో వ్యాఖ్యానించడం పట్ల షర్మిల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తిన ప్రతిసారి ప్రజలు చప్పట్లు కొట్టడం, కేకలు పెట్టడం చేసిన సందర్భం కనిపించింది. మరి ఈ రాజకీయాలు చూస్తే రేపటి నుండి అన్నా చెల్లెల మధ్య ఎన్నికల పోరు, మాటల దాడి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువు అని పేరు ఉన్న కేవీపీ రామచంద్ర గారు కూడా ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పుడు విజయవాడ ఆంధ్రరత్న భవనంలో ఆయన కూడా పక్కనే ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువీరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, అదేవిధంగా ఇంకా గిడుగు రుద్రరాజు గారు, అదేవిధంగా శైలజానాథ్ గారు, ఇట్లా సీనియర్ నాయకులు పల్లం రాజు గారు, వీళ్ళంతా జేడి శీలం గారు, సీనియర్లు అందరూ కూడా ఈమెతో ఉన్నారు. మరి వీళ్ళందరి సమక్షంలో వేళ వైఎస్ షర్మిల డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అన్న మీద జగన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం తీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద రాజకీయ చర్చ జరుగుతుంది. మరి రేపు నుండి డైరెక్ట్గా సీఎంనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ పరిస్థితి చూస్తే డైరెక్ట్గా అన్న మీద టార్గెట్ చేయడం ఉన్న డైరెక్ట్గా టార్గెట్ చేయడమే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని
డైరెక్ట్గా కాకుండా అంతర్గతంగా పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా పనిచేస్తున్నాడని చెప్పి మరి వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు పరంపర ఇంతటితో ఆగుతుందంటే మొదలైందని చెప్పి అనుకోవచ్చు. మరి రేపటి నుంచి రోజు రోజుకి షర్మిల వ్యాఖ్యలు విమర్శలు మరి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.